గం గం గణాధిపతి నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ ఈరోజు సత్తు కట్టు ఎలా చేయాలి అంటే జింకు కట్టడం అనేది చెప్తాయనండి మిత్రులందరూ. ఈ సత్తు కట్టు అనేది చెప్తా బాగా క్లియర్గా వినండి మిత్రమా. ఒక 50 గ్రాముల సత్తు తీసుకోండి. 50 గ్రాముల సత్తును తీసుకొని ఇప్ప నూనెలో ఒక 10 సార్లు శుద్ధి చేసుకోండి. ఇప్ప నూనెలో 10 సార్లు శుద్ధి చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఆ బిళ్ళను ఒక ఇనప బాండి తీసుకోండి. శుద్ధి అయిపోయిన తర్వాత ఒక ఇనప బాండి మామూలుగా తీసుకొని ఆ ఇనప బాండీలో ఏం చేస్తారంటే ఒక 100 గ్రాములు మెత్తగా ముందుగా ఒక 100 గ్రాములు గంధకం మెత్తగా పొడి చేయండి. బాగా కలం వేసి నూరండి. దాంట్లోంచి ఒక 50 గ్రాములు తీసుకొని ఆ బాండీలో అడుగున వేయండి. ఆ బాండీలో పెట్టి దానిపైన ఈ సత్తు శుద్ధి చేసిన సత్తు ఉంది కదా దానిపైన పెట్టండి. దానిపైన మళ్ళీ ఈ మిగతా 50 గ్రాముల గంధకం పోయండి. పోసిన తర్వాత దానిపైన 1 కేజీన్నర ఉప్పు అంటే సోడా ఉప్పు, మన సోడా ఉప్పు ఉంది కదా, తినే సోడా, వంట సోడా, తినే సోడా అంటాం కదా, సోడా ఉప్పు కేజీన్నర బాగా దాని మీద పోసి గట్టిగా అదుముకుంటూ గట్టిగా బాగా అదమాల కేజీన్నర. అది సన్న సెగవలైన 12 గంటలు వంట చేయాలి. 12 గంటలు వంట చేస్తే సత్తు కట్టుద్ది, గీతకు నిలబడద్ది. 1500 డిగ్రీలకు కూడా సత్తు నిలబడద్ది. ఈ సత్తు కట్టు వ్యవహారం ఇలా చేసుకుంటే సత్తు కట్టుద్ది మిత్ర. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.